వెల్కమ్ టు కేపీఎల్ అకాడమీ. మన ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా వీడియో సిరీస్లో ఇప్పుడు ప్రజెంట్ యూపీఎస్సీ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నామండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఏపీపీఎస్సీకి, టీఎస్పీఎస్సీ, ఎస్ఐ ఎగ్జామ్స్కి చాలా యూజ్ఫుల్ అండి. ఇది పాలిటీ క్లాస్ 9 సబ్జెక్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ పార్లమెంటరీ కమిటీ అన్నాడు. ఇక్కడ చూస్తే మనం రిమైనింగ్ 3 ఆప్షన్స్ BCD, కమిటీ ఆన్ పబ్లిక్ అకౌంట్స్, పబ్లిక్ అండర్టేకింగ్స్, కమిటీ ఆన్ ఎస్టిమేట్స్, అంటే అంచనాల సంఘం, ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వ ఉపక్రమాల సంఘం, ఈ 3 కూడా పార్లమెంటరీ కమిటీస్. మనకు తెలిసిందంటే బడ్జెట్ని పరిశీలించడానికి లేదా ప్రభుత్వం యొక్క ఆదాయం సక్రమంగా ఖర్చు పెట్టారా లేదా అని చెక్ చేయడానికి ఈ 3 కమిటీస్ ఉంటాయి. దీంట్లో లోక్సభ, రాజ్యసభ నుంచి మెంబర్స్ ఉంటారు, ఓన్లీ లోక్సభ నుంచి మెంబర్స్, ఇట్లా కూడా ఉన్నాయి కమిటీస్. కానీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ కమిటీ అనేది మాత్రం ఇదేంటంటే వేరియస్ మినిస్ట్రీస్ కలిపి తమ యొక్క అంటే ఆ సంవత్సరం అయ్యే ఖర్చు కోసం గ్రాంట్స్ కోసం డిమాండ్స్ పెడతాయి. డిమాండ్ ఫర్ గ్రాంట్స్, అది డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ కమిటీ. ఇది బడ్జెట్లో వస్తుందండి. ఇది డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మినిస్ట్రీకి ఆ ఇయర్ అయ్యే ఖర్చు కోసం దాని యొక్క డిమాండ్స్ పెడుతూ ఉంటుంది. దాన్ని డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అంటారు. ఇలాగ అన్ని మినిస్ట్రీని కంబైన్ చేస్తూ ఉంటారు. కంబైన్ చేసి టోటల్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ బడ్జెట్లో వీటి ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆప్షన్ అండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాట్ ఏ పార్లమెంటరీ కమిటీ. క్వశ్చన్ చూసుకోవాలి కరెక్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనీ బిల్ కెనాట్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటే రాజ్యసభ. రాజ్యసభలో మనీ బిల్ అనగా ద్రవ్య బిల్లుని ప్రవేశపెట్టరాదు. ఇది మనకు తెలుసు కరెక్ట్ ఆప్షన్. ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కెనాట్ రిజెక్ట్ ఎ మనీ బిల్ నార్ అమెండ్ ఇట్. అంటే ఈ రాజ్యసభ అనేది మనీ బిల్లుని తిరస్కరించలేదు లేదా సవరించలేదు. ఎస్, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ఇది డీటెయిల్గా మనం ఇంకోసారి నేర్చుకుందాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఆర్టికల్ 110 ప్రకారం ద్రవ్య బిల్లు మెన్షన్ చేసేది రాజ్యాంగంలో ఆర్టికల్ 110, అంటే మనీ బిల్లుని మెన్షన్ చేసి దాని యొక్క టోటల్ డీటెయిల్స్ గురించి. అంటే ద్రవ్య బిల్లు అంటే ఏంటంటే ఈ పన్ను రద్దు, పన్ను పెంపు, పన్ను తగ్గింపు ఇటువంటి సంబంధించిన బిల్లులు, లేదా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీ విత్డ్రా చేయడానికైనా జమ చేయడానికైనా దానికి సంబంధించిన వివరాలతో కూడినవన్నీ కూడా అటువంటి రకాలైన బిల్లులన్నీ కూడా మనీ బిల్ కిందకు వస్తాయి. అసలు ఈ మనీ బిల్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారంటే లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయాలండి. డైరెక్ట్గా ఎప్పుడూ రాజ్యసభలో చేయకూడదు. లోక్సభలో రాష్ట్రపతి సిఫార్సుల మేరకు, అంటే రాష్ట్రపతి సిఫార్సుల మేరకు ఫస్ట్ లోక్సభలో దీన్ని ఇంట్రడ్యూస్ చేసి అక్కడ ఆమోదం పొందాక రాజ్యసభకు పంపిస్తారు. ఒకవేళ రాజ్యసభలో అంటే ఈ బిల్లుని ఎటువంటి తిరస్కరణ చేయకూడదు లేదా సవరణలు కూడా చేయకూడదు. వీళ్ళు కేవలం సిఫార్సులు మాత్రమే చేయొచ్చు. వీళ్ళు సిఫార్సులు చేసి ఒకవేళ సిఫార్సులు అవసరమని వీళ్ళు అనుకుంటే సిఫార్సులు చేసి తిరిగి లోక్సభ పంపుతారండి. ఏదైనా సరే వీళ్ళు 14 డేస్లో వీళ్ళు సిఫార్సు చేసైనా పంపాలి, చేయకుండానైనా 14 డేస్లో కంపల్సరీగా 14 డేస్లో పంపాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 14 డేస్లో లోక్సభ పంపితే వీళ్ళు సిఫార్సులు నచ్చితే అవి యాక్సెప్ట్ చేస్తారు, నచ్చకపోయినా సరే బిల్లుని డైరెక్ట్గా ఆమోదం చేసేస్తారు ఈ సిఫార్సులు లేకుండా లోక్సభ. అంటే వీళ్ళు రాజ్యసభ యొక్క సిఫార్సుల్ని తప్పనిసరిగా పాటించాలి అనే ఇది మాత్రం బిల్లులో, అంటే మనీ బిల్లులో మాత్రం లేదు. అంటే మనీ బిల్లు విషయంలో రాజ్యసభ లోక్సభతో పోలిస్తే పవర్స్ అనేవి ఈక్వల్ కాదు. లోక్సభకి హయ్యర్ పవర్స్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మనం 2 ఆప్షన్స్ కూడా కరెక్టే. రాజ్యసభ అనేది కెనాట్ రిజెక్ట్ ఏ మనీ బిల్, అంటే తిరస్కరించలేదు, సవరించలేదు, కేవలం సిఫార్సులు చేయగలదు. అలాగే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో అంటే రాజ్యసభలో మనీ బిల్ని ఇంట్రడ్యూస్ చేయలేరు. సో ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్ డి, సారీ 2 ఆప్షన్లు రైట్. ఆప్షన్ సి అండి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నాడు. ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హోల్డ్స్ నాట్ కరెక్ట్ అని ఇచ్చాడండి. చూసుకోవాలి మనం కంపల్సరీగా ఈ నాట్ కరెక్ట్ అన్నాడా లేకపోతే కరెక్ట్ అన్నాడు. ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హోల్డ్స్ ఆఫీస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years. ఎలాగే ఇది మనకు తెలిసిందే. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే అతను ఉపరాష్ట్రపతి గారికి 5 సంవత్సరాల పాటు తన పదవీ కాలం అనేది. ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి రిమూవ్డ్ బై సింపుల్ మెజారిటీ ఆఫ్ ఓట్స్ పాస్డ్ ఇన్ రాజ్యసభ ఓన్లీ. ఇది మాత్రం కరెక్ట్ ఆప్షన్ కాదు. ఎందుకంటే రాష్ట్రపతిని తొలగించే ప్రక్రియలో రాజ్యసభలో మెజారిటీతో పాటు లోక్సభ కూడా ఆమోదించాలి. రాజ్యసభలో మెజారిటీతో పాటు లోక్సభ కూడా ఆమోదించాలి. సో ఇక్కడ నాట్ కరెక్ట్ అని ఇచ్చాడు కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ బి. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా మనం చర్చిద్దాం. ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంటిన్యూస్ టు బీ ఇన్ ఆఫీస్ ఈవెన్ ఆఫ్టర్ ది ఎక్స్పైరీ ఆఫ్ హిస్ టర్మ్ టిల్ హిస్ సక్సెసర్ టేక్స్ ఓవర్. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి వచ్చే వరకు కూడా
ప్రస్తుత ఉపరాష్ట్రపతి తన పదవిని అంటే ఈవెన్ 5 years అయిపోయినా సరే ఉపరాష్ట్రపతిగా డ్యూటీస్ చేస్తూ ఉంటాడు నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ అయ్యి సెలెక్ట్ అయ్యేవారు. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లుక్ ఇన్ టు ఆల్ డిస్ప్యూట్స్ విత్ రిగార్డ్ టు ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎస్ అండ్ ఇది కరెక్ట్ ఆప్షన్. ఇది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఇద్దరు సంబంధించిన డిస్ప్యూట్స్ కూడా ఇచ్చేస్తుంది. సో కరెక్ట్ ఇవి ఇది కూడా. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే రాంగ్ అంటే నాట్ కరెక్ట్ అన్నాడు కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఆప్షన్ బి ఈ 3 కూడా కరెక్ట్ స్టేట్మెంట్లు. ACD కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ చూస్తే హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అట్ ద టైమ్ ఆఫ్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ ద ఇయర్ 1976. 1976లో ఎవరు ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ టైంలో ప్రెసిడెంట్? ఇటువంటి క్వశ్చన్స్ ఏపీఎస్లో ఇవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ సి అండ్ ఆప్షన్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఎమర్జెన్సీ టైంలో ఓ రాష్ట్రపతి ఎవరంటే 1976లో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అండి. హూ అమాంగ్ ఫాలోయింగ్ వాజ్ నెవర్ ఎ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? వీళ్ళు నలుగురిలో ఎవరు ఇప్పుడు దేశ ఉప ప్రధాని కాలేదు అని. ఇక్కడ చూస్తే దేవిలాల్ గారు అయ్యారు మనకు తెలుసు. నెక్స్ట్ LK అద్వానీ గారు అయ్యారు, YB చవాన్ గారు అయ్యారండి. కానీ GL నందా గారు మాత్రం ఎప్పుడు కాలేదు. ఇతను ప్రైమ్ మినిస్టర్ అయ్యారు 2 times, తాత్కాలిక ప్రైమ్ మినిస్టర్, కానీ డిప్యూటీ ఎప్పుడు కాలేదు. కాబట్టి ఆప్షన్ బి అండి. నెవర్ అన్నాడు కాబట్టి ఆప్షన్ బి. ఇక్కడ చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ కమిటీస్ ఆన్ పార్లమెంటరీ కమిటీస్. Members of the Rajya Sabha are not associated with committees of public accounts and public అండర్టేకింగ్స్. అంటే ఇక్కడ చూస్తే మనం ఏంటంటే రాజ్యసభ నుంచి మెంబర్స్ ఉండరు. పబ్లిక్ అకౌంట్స్ అంటే తెలుగులో దీన్ని ఏమంటారంటే ప్రభుత్వ ఖాతాల సంఘం, అలాగే పబ్లిక్ అండర్టేకింగ్స్ అంటే ప్రభుత్వ ఉపక్రమాల సంఘం. ఈ 2 సంఘాల్లో పబ్లిక్ అకౌంట్స్, పబ్లిక్ అండర్టేకింగ్స్లో రాజ్యసభ నుంచి మెంబర్స్ ఉండరు అన్నారు. కానీ యాక్చువల్గా పబ్లిక్ అకౌంట్స్లోనూ పబ్లిక్ అండర్టేకింగ్స్లో ఉండే మెంబర్స్ టోటల్గా అంటే ఈ కమిటీస్ పార్లమెంట్ కమిటీస్లో పబ్లిక్ అకౌంట్స్ కానీ పబ్లిక్ అండర్టేకింగ్ కానీ ఈ రెండింటి నుంచి కూడా పబ్లిక్ అకౌంట్స్ అయినా సరే పబ్లిక్ అండర్టేకింగ్ ఈ రెండింటి నుంచి కూడా టోటల్ ఎప్పుడైనా మెంబర్స్ అనేవాళ్ళు 22 మెంబర్స్ ఉంటారండి. ఈ 22లో 15 మెంబర్స్ ఫ్రమ్ లోక్సభ, 7 మెంబర్స్ ఫ్రమ్ రాజ్యసభ అండి. 7 మెంబర్స్ ఫ్రమ్ రాజ్యసభ, 15 మెంబర్స్ ఫ్రమ్ లోక్సభ అండి సెలెక్ట్ అయ్యేది. 22 టోటల్గా ఇది పబ్లిక్ అకౌంట్స్ పబ్లిక్ అండర్టేకింగ్లో. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అంటే రాజ్యసభ మెంబర్స్ ఉండరు పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీషన్ అనేది. సో ఇది రాంగ్ ఆప్షన్. మెంబర్స్ ఆఫ్ కమిటీ అండ్ ఎస్టిమేట్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ బోత్ ది లోక్సభ అండ్ రాజ్యసభ. రాజ్యసభ లోక్సభ నుంచి కమిటీ ఆన్ ఎస్టిమేట్స్ అంటే అంచనాల సంఘంలో మెంబర్స్ ఉంటారు అంటే ఇది రాంగ్ ఆప్షన్ అండి. కేవలం లోక్సభ నుంచి మాత్రమే ఉంటారు. సో 2 రాంగ్ ఆప్షన్ డి. ఈ ఎస్టిమేట్స్ కమిటీలో 30 మెంబర్స్ ఉంటారండి. 30 మెంబర్స్ కూడా 30 మెంబర్స్ ఉంటారు. 30 మెంబర్స్ కూడా లోక్సభ నుంచే. అదే పబ్లిక్ అకౌంట్స్ పబ్లిక్ అండర్టేకింగ్లో అయితే 22 మెంబర్స్ ఉంటారు. 22లో 15 మెంబర్స్ లోక్సభ, 7 మెంబర్స్ రాజ్యసభ. సో ఆప్షన్ అనేది డి. ఇది 2 స్టేట్మెంట్స్ కూడా తప్పు. ఈ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అండి. చాలా మన కాన్సెప్ట్ ఎంత ఉంది అని టెస్ట్ చేయడానికి ఈ క్వశ్చన్స్ యూజ్ అవుతాయి. అందుకే UPSC క్వశ్చన్స్ మేము తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. When the Vice President of India acts as President of India, he performs simultaneously the functions of Chairman of Rajya Sabha. అంటే ఉపరాష్ట్రపతి గారు రాష్ట్రపతిగా డ్యూటీస్ నిర్వర్తిస్తున్నప్పుడు రాజ్యసభ చైర్మన్గా కూడా సైమల్టేనియస్గా డ్యూటీస్ అంటే తన ఫంక్షన్స్ నిర్వర్తిస్తారు అని. యాక్చువల్లీ ఆర్టికల్ 65 ఏం మెన్షన్ చేస్తుందంటే రాష్ట్రపతి యొక్క విధులు నిర్వర్తించేటప్పుడు పెర్ఫార్మ్ డ్యూటీస్ ఆఫ్ ప్రెసిడెంట్. అటువంటి టైంలో చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా యాక్ట్ చేయడు. అప్పుడు యాక్ట్ చేసేది ఎవరంటే చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా డ్యూటీని పెర్ఫామ్ చేసేది ఎవరంటే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అండి. డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అప్పుడు చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అవుతాడు. కానీ ఉపరాష్ట్రపతి గారు అప్పుడు కేవలం ప్రెసిడెంట్ యొక్క డ్యూటీస్ మాత్రమే చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది ఎప్పుడైనా సరే అంటే కాన్సెప్చువల్ డెప్త్ క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే వైస్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేసేటప్పుడు అంటే ప్రెసిడెంట్ అనారోగ్యంగా ఉన్నప్పుడు లేదా ఇంకేదైనా ఇతరత్ర కారణాల వల్ల వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్గా యాక్ట్ అంటే అతని యొక్క డ్యూటీస్ చేస్తున్నప్పుడు అతను రాజ్యసభ చైర్మన్గా మాత్రం ఉండడు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ ఆప్షన్. వెన్ ద వైస్ ప్రెసిడెంట్ యాక్ట్ అంటే ఈస్ పెర్ఫార్మ్ సైమల్టేనియస్లీ అంటే 2 చేస్తాడని ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్. రెండో ఆప్షన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ప్రామల్గేట్ ఆర్డినెన్స్ ఎట్ ఎనీ టైమ్ ఎక్సెప్ట్ వెన్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ఇన్ సెషన్. ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే 2 ఉభయ సభలు సమావేశంలో లేనప్పుడు మాత్రమే ప్రెసిడెంట్ ఆర్డినెన్సెస్ జారీ చేస్తాడు అని.
కానీ మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే ఆర్టికల్ 123 అండి, ఆర్డినెన్స్కి సంబంధించి. ఆర్టికల్ 123 ప్రకారం పార్లమెంట్ సమావేశాల్లో లేనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్లు జారీ చేస్తాడు. అయితే ఇది కేవలం ఉభయ సభల సమావేశం లేనప్పుడు మాత్రమే కాకుండా ఒక సభ ఆబ్సెంట్ అయినా సరే, ఒక సభ మాత్రమే జరుగుతుంది, రెండో సభ ఆబ్సెంట్ అయినా సరే, అంటే ఒక సభ మాత్రమే సమావేశాలు జరుగుతుంది, రెండో సభ సమావేశాలు జరగకపోయినా సరే ఆర్డినెన్సులు జారీ చేయవచ్చు. కానీ ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే 2 సభలు సమావేశాలు జరగడం, నాట్ ఇన్ సెషన్ when both the house of parliament are in session. అంటే ఈ ఒక్క సందర్భమే అన్నాడు. కానీ ఇంకో సందర్భం కూడా ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. రెండో కేసు ఏంటంటే ఒక సభ ఈవెన్ ఆబ్సెంట్, అంటే సమావేశాలు జరగకపోయినా సరే. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. అంటే ఇక్కడ స్టేట్మెంట్లో కరెక్ట్ స్టేట్మెంట్లు ఏంది లేవు కాబట్టి ఆప్షన్ డి, నైదర్ 1 నాట్ 2. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి కాన్సెప్ట్స్ అనేవి మనకు క్లియర్గా అర్థమైతే మనం గ్రూప్ 2లో పాలిటీ పేపర్ చాలా ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. అందుకోసమనే ఈ ప్రత్యేకంగా నేను ఈ క్వశ్చన్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ద చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. ఈ విషయం మనకు తెలిసింది. యాక్చువల్గా ఏంటంటే రాజ్యాంగంలో పార్ట్ 14లో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ఉంటుందండి. ఆర్టికల్ 315 నుంచి 323 వరకు, ఆర్టికల్ 315 నుంచి 323 వరకు. ఇందులో ఆర్టికల్ 316 మెన్షన్ చేస్తుంది, రాష్ట్రపతి చైర్మన్ మరియు మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీని అపాయింట్ చేస్తాడని ఆర్టికల్ 316 మెన్షన్ చేస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. ద చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ అండర్ ది గవర్నమెంట్. అంటే వీరు ఒక్కోసారి తమ యొక్క పదవీకాలం పూర్తయ్యాక ప్రభుత్వంలోనే ఏవైనా ఉద్యోగాల్లో చేరవచ్చు, ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ ఎలిజిబుల్ అని చెప్పారు. కానీ క్లియర్గా మెన్షన్ చేశాడు రాజ్యాంగంలో ఆర్టికల్ 319లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అండ్ యూపీఎస్సీ చైర్మన్ కానీ లేకపోతే సభ్యులు కానీ ప్రభుత్వ పదవులు ఒకసారి పదవీకాలం పూర్తయ్యాక ఎటువంటి ప్రభుత్వ పదవులు చేపట్టరాదు, ఎటువంటి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కింద కూడా జాయిన్ కారాదు అని క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చేసరికి ఇది రాంగ్ ఆప్షన్, ఎలిజిబుల్ అన్నాడు కాబట్టి యాక్చువల్లీ ఇన్ఎలిజిబుల్. ఇటువంటివి అంటే మనం అందరినీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మెంబర్స్కి ఏమవుతుంది, లేకపోతే నెక్స్ట్ వచ్చేసరికి మన కాగ్ మెంబర్స్ ఏమవుతారు ఒకసారి వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్, అంటే వారి యొక్క పదవీకాలం పూర్తయ్యాక. ఇటువంటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి చాలా క్లియర్గా. వీళ్ళందరూ కూడా ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అవ్వచ్చా లేదా అని ఒక టేబుల్ మీరు వేసుకుంటే క్వశ్చన్స్ ఇలా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ యూపీఎస్సీ మెంబర్స్కి అడిగాడు కదా, ఇంకోసారి ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ అడగొచ్చు, ఇంకోసారి సిఏజీ మెంబర్స్ ఒకసారి ఎంప్లాయ్మెంట్ అయ్యాక ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఫర్దర్ ఒకసారి పదవీకాలం పూర్తయ్యాక గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో జాయిన్ అవ్వచ్చా లేదా. ఇటువంటివన్నీ కూడా మనం ఒక టేబుల్గా వేసుకుంటే క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇటువంటి కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ ఒక్కటే కరెక్ట్ ఆప్షన్, ఏ. ఇన్ఎలిజిబుల్ అండి వీళ్ళు. ఓన్లీ ఈ మెంబర్ అనేవాడు ఏదైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఛాన్స్ ఉంటుంది, కానీ ఇంకే ఫర్దర్ ఎంప్లాయ్మెంట్కి కూడా ఛాన్స్ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి యూనియన్ ఎగ్జిక్యూటివ్ కన్సిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విత్ ది ప్రైమ్ మినిస్టర్ యాజ్ హెడ్. యాక్చువల్లీ యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖ. ఇక్కడ ఏమన్నాడంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖలో రాష్ట్రపతి, కేంద్ర మంత్రిమండలి, ప్రధానమంత్రి ఉంటారు మరియు ప్రధానమంత్రి హెడ్గా ఉంటాడు అని చెప్పాడు. కానీ యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ఉండేది ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్, సీఎం అంటే ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. వీళ్ళందరూ కూడా యూనియన్ ఎగ్జిక్యూటివ్లో మెంబర్సే. సో కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ ఆప్షన్. ద ప్రెసిడెంట్ మే బై రైటింగ్ అండర్ హిజ్ హ్యాండ్ అడ్రస్ టు వైస్ ప్రెసిడెంట్ రిజైన్ ఈజ్ ఆఫీస్. అంటే రాష్ట్రపతి గారు ఎప్పుడైనా రాజీనామా చేస్తే ఉపరాష్ట్రపతికి తన యొక్క రాజీనామా పత్రాన్ని సమర్పించాలి. ఇది కరెక్ట్ ఆప్షన్. ఇది అండర్ హిజ్ హ్యాండ్ అడ్రస్ టు వైస్ ప్రెసిడెంట్, అడ్రస్ టు ఎవరికంటే ఉపరాష్ట్రపతికి. సో ఇది కరెక్ట్ ఆప్షన్ అండి. ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్ ఈజ్ వెస్టెడ్ ఇన్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. కానీ క్లియర్గా మెన్షన్ చేశాడు రాజ్యాంగంలో ఆర్టికల్ 53(1) అండి. ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్ షాల్ బి వెస్టెడ్ ఇన్ ప్రెసిడెంట్ అండి. ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్ విల్ బి వెస్టెడ్ ఇన్ ప్రెసిడెంట్. ఇది ఆర్టికల్ 53(1)లో క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ మనకి క్వశ్చన్ మనం రాంగ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్ మనం నార్మల్గా ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాం. సో ఇక్కడ ఓన్లీ డి కరెక్ట్ ఆప్షన్, ప్రెసిడెంట్. ఇది సెకండ్ ఆప్షన్ మాత్రం. ఏంటి ఆప్షన్, ప్రెసిడెంట్ ఎప్పుడైనా రిజైన్ చేసినా వైస్ ప్రెసిడెంట్కి అందజేయాలి అనేది. సో వైస్ ప్రెసిడెంట్ని అడ్రస్ చేస్తూ అందజేయాలి. సో డి అనేది కరెక్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ కాన్స్టిట్యూట్ కన్సల్టేటివ్ కమిటీస్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ది హౌసెస్ ఆఫ్ పార్లమెంట్.
అంటే మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ ఉంది కదండి, ఇది కన్సల్టేటివ్ కమిటీస్ని ఫామ్ చేస్తుంది. కన్సల్టేటివ్ కమిటీస్ని ఫామ్ చేసేది ఈ మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్. అవును, ఇది కరెక్టే. మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ కన్సల్టేటివ్ కమిటీస్ని ఏర్పాటు చేస్తుంది. ఇందులో మెంబర్స్కి ఎవరు ఉంటారంటే బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారు. ఎస్, బోత్ ద హౌసెస్, ఎంపీస్, లోక్సభ, రాజ్యసభ ఇద్దరి నుంచి కూడా సభ్యులు తీసుకుంటారు. మరి ఈ కన్సల్టేటివ్ కమిటీస్ యొక్క అంటే మెయిన్ పర్పస్ ఏంటి అంటే యాక్చువల్గా గవర్నమెంట్కి ఎంపీస్కి మధ్య ఒక ఇన్ఫార్మల్ డిస్కషన్ ఏర్పాటు చేసే ఒక ఫోరం. దేని గురించి? గవర్నమెంట్స్కి ఎంపీస్కి మధ్య గవర్నమెంట్ యొక్క పాలసీస్, ప్రోగ్రామ్స్ వీటి గురించి డిస్కస్ చేయడానికి ఫామ్ చేసే ఒక ఇన్ఫార్మల్ ఫోరమే ఈ కన్సల్టేటివ్ కమిటీస్. కానీ యాక్చువల్లీ ఇక్కడ మన క్వశ్చన్లో సెకండ్ది ఏమి ఇచ్చాడంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది కమిటీస్ ఆర్ ప్రొవైడెడ్ టు ఫోరం ఫర్ ఫార్మల్ డిస్కషన్స్ అన్నాడండి. ఫార్మల్ కాదు, ఇది ఫార్మల్గా జరగవు, ఇన్ఫార్మల్ డిస్కషన్స్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ఎంపీస్ ఆన్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ గవర్నమెంట్. క్వశ్చన్ మనం చాలా క్లియర్గా చదవాలి. ఎక్కడైనా చిన్న అంటే అంత క్వశ్చన్ నీట్గా చదవకపోయినా సరే రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇన్ఫార్మల్ డిస్కషన్స్ అండి. కన్సల్టేటివ్ కమిటీస్ అనేవి ఇన్ఫార్మల్ డిస్కషన్స్ కోసం. సో సెకండ్ ఆప్షన్ రాంగ్, ఓన్లీ వన్ రైట్. నెక్స్ట్ మనం చూస్తే విచ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ సిటిజన్షిప్ గురించి రాజ్యాంగంలో ఎన్నో పార్ట్ డీల్ చేస్తుంది. యాక్చువల్లీ మనం అన్ని పార్ట్లు తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ పార్ట్ కూడా. పార్ట్ 1 వచ్చేసరికి భారత యూనియన్ మరియు దాని భాగాల గురించి అండి, భారత యూనియన్ మరియు దాని భాగాలు. అలాగే పార్ట్ 2 వచ్చేసరికి సిటిజన్షిప్ అంటే పౌరసత్వానికి సంబంధించింది. ఇక్కడ అడిగింది అదే క్వశ్చన్, సిటిజన్షిప్. ఈ పార్ట్ 1 అనేది ఆర్టికల్ 1 to 4, ఈ సిటిజన్షిప్ అనేది ఆర్టికల్ 5 to 11 వరకు అండి. అలాగే పార్ట్ 3 మనకు తెలుసు, పార్ట్ 3 ఏంటో ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 to 35. పార్ట్ 4 వచ్చేసరికి పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదాయ సూత్రాలు ఆర్టికల్ 36 to 51. ఇందులోనే 51A కింద పార్ట్ 4Aని కూడా చేర్చి ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు. ఇలా ఎవ్రీ పార్ట్ కూడా నేర్చుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బి ఆప్షన్ అండి. నెక్స్ట్ చూసి హూ అమాంగ్ వాజ్ ది ఫస్ట్ లా మినిస్టర్ అంటే స్వాతంత్ర భారతదేశానికి మొట్టమొదటి లా మినిస్టర్ ఎవరు? మనకు తెలిసింది ఇది. ఇటువంటి క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా అడుగుతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏపీపీఎస్సీలో. హూ ఈజ్ ది చైర్మన్ ఆఫ్ సెకండ్ ఏఆర్సీ? సెకండ్ ఏఆర్సీ అంటే సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. దీనికి ఫస్ట్ సెకండ్ ఆర్క్ అంటారు దీన్ని. సెకండ్ ఏఆర్సీ యొక్క ఫస్ట్ వీరప్ప మొయిలీ గారు ఉండేవాళ్ళండి. తర్వాత అతను రిజైన్ చేసి రామచంద్రన్ అయ్యారు, వీరప్ప మొయిలీ. సో ఇక్కడున్న ఆప్షన్లో అదే ఉంది కాబట్టి వీరప్ప మొయిలీ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూస్తే సర్కారియా కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు స్టడీ. సర్కారియా కమిషన్ దేని కొరకు ఉందండి? మనకు తెలుసు అది. సర్కారియా కమిషన్ అనేది సెంటర్ స్టేట్స్ రిలేషన్ గురించి 1983లో ఫామ్ అయిందండి. సెంటర్ స్టేట్స్ రిలేషన్స్ గురించి 1983లో ఫామ్ అయింది. 3 మెంబర్ కమిటీ. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ చూస్తే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఆర్టికల్ 26 ఆఫ్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ సబ్జెక్ట్ టు పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ హెల్త్ ఎవ్రీ రిలీజియస్ డినామినేషన్ ఆఫ్ ఎనీ సెక్షన్ దేర్ షెల్ హ్యావ్ రైట్. అంటే ప్రతి మతానికి కొన్ని హక్కులు ఉన్నాయి, దేనికి లోబడి? పబ్లిక్ ఆర్డరు, మొరాలిటీ, హెల్త్. ఇది ఆర్టికల్ 26 ప్రకారం డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ వచ్చింది. ఏంటంటే ఆ రైట్స్ అనేవి టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ రిలీజియస్ అండ్ చారిటబుల్ పర్పస్. ఐ మెయింటైన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, మెయింటైన్ చేయొచ్చు ఇన్స్టిట్యూషన్స్. ఫస్ట్ ఆప్షన్ రైటే. టు మేనేజ్ ఇట్స్ ఓన్ అఫైర్స్ ఇన్ మ్యాటర్ ఆఫ్ రిలీజియన్కి సంబంధించిన వీళ్ళ యొక్క ఓన్ అఫైర్స్ని వీళ్ళు మేనేజ్ చేయొచ్చు. ఇది కూడా టు ఓన్ అండ్ ఎక్వైర్ మూవబుల్ అండ్ ఇమ్మూవబుల్. రిలీజియన్ సంబంధించి అంటే వీళ్ళు ఎక్వైర్ చేయొచ్చు ప్రాపర్టీస్ని, అవి మూవబుల్ అవ్వచ్చు, ఇమ్మూవబుల్. సో ఆల్ ఆఫ్ ది అబవ్ ఆర్ కరెక్ట్ ఆప్షన్స్ అండి. ఇది సో మీరు ఈ క్వశ్చన్స్ అనేవి ఫాలో అవ్వకండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. మన ఏపీపీఎస్సీలో డైరెక్ట్గా అడుగుతూ ఉంటాడు, చాలా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కూడా ఇవి. సో చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.